అంటే జనసేన పార్టీతోనే సాధ్యమన్నారు తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్. తాడూరు మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ముఖ్యంగా తాండూరులో అనేక సమస్యలున్నాయని, ఆ సమస్యలన్నీ తీరాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి గాజు గుర్తుకే ఓటేయండి అంటూ కూడా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంతో సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారని, అలాంటి పాలన కూడా తెలంగాణలో రావాలంటే మున్సిపల్ స్థాయి నుంచి జనసేన పార్టీని ఆదరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్లు సరిగ్గుంటే చాలు మేము కడతాం, రోడ్లు సరిగ్గా ఉండే చాలా మాత్రం కట్టాలి. ఇది ఎక్కడ న్యాయం అంటే మనం తీసుకొని లోపట్టేస్తాం. అంటే సమాజంలో అడిగే ప్రశ్నించే కోతులు ఏమైపోతుంది, అంత కరప్షన్ అయిపోయింది. దయచేసి అర్థం చేసుకోండి. ఈసారి మీరు కనుక ఈ మున్సిపాలిటీలో పోటీ చేసే వ్యక్తుల్ని, ఈ 5 మందిని మీరు ఆశీర్వదించి ఒక్కసారి గెలిపేయండి. ఈ యువత రేపటి భవిష్యత్తు ఈ దేశానికి, రాష్ట్రానికి, ఈ కాన్స్టిట్యున్సీకి. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో మీరు మార్పు తెస్తే రేపు రాష్ట్రంలో రావచ్చు, నియోజకవర్గంలో రావచ్చు, ఈ పార్లమెంట్ లో రావచ్చు. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. మీకు ఇంకోసారి వినిపించుకుంటున్నా, గాజు గ్లాసు మీ అమూల్యమైన గుర్తు. గాజు గ్లాసు మనం ఛాయ్ ఆడుతున్న రోజు తెల్లారగానే గ్లాస్ ఆడతాం. ఒక్కసారి ఆ గ్లాసు మన జీవితాంతం గ్లాస్ ఉంటది. మీరు ఈసారి ఈ ఏదైతే పోటీ చేస్తున్నారో వాళ్లలో ఆ గ్లాస్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటేసేలాగా ప్రయత్నం చేస్తారని చిన్నపిల్లలు కూడా మీ తల్లిదండ్రులు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఎంత మంచి వ్యక్తో చెప్పి మీ తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేయించండి. చేపించి రాసు గుర్తుకే రాసు గుర్తుకే జై జనసేన మాట్లాడాలా వీడియో అదేది మన వార్డ్స్ దయచేసి మీ అమూల్యమైన ఓటు వార్డ్ నంబర్ 1 వార్డ్ లో నంబర్ 1 స్థాయిలో ఉన్న వ్యక్తికి ఓటేయండి. అదే విధంగా వార్డ్ నంబర్ 22 మన గౌతమ్ ని గెలిపియండి. అదే విధంగా వార్డ్ నంబర్ 16 ఏది క్యాండిడేట్ వార్డ్ మెంబర్ 16 అతనికి వేయండి. అదే విధంగా ఏం పేరు అతను నరసింహులకు ఓటేయండి. అదే విధంగా సంధ్యా ఉదయ కిరణ్ గారికి 16 వార్డ్ నంబర్ వాళ్ళకు ఒక్కసారి ఓటేసి మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాస్ కి వేయండి. ఇక్కడ 5 మంది పోటీ చేస్తున్నారు. ఈ 5 మందిని మీరు గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మీ తాండూరు మొత్తం రూపురేఖలు మారుతాయి. మీరు గతంలో గెలిచిన వాళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళు గెలిచిన వాళ్ళు ఏం చేసిర్రు అనేది రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో మనం చెప్దాం. ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ 5 మందిని ఆశీర్వదించండి. మీ అందరు ఆశీస్సులు వీళ్ళకు ఉంటాయని ఓటేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్డ్ నంబర్ 26 ఈ వార్డ్ నుంచి భీమమ్మ గారు పోటీ చేస్తున్నారు. దయచేసి మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాసు సీరియల్ నంబర్ 2 మీరు గెలిపియండి. పని చేపించే బాధ్యత నాది. మీరు గెలిపియకపోతే ఎవరు పని చేయరు. అంటే రాజకీయాలు అనేది మార్పు రావాలి. మనం ఎప్పుడు మారుతుంటాము. ఒకప్పుడు మనకు DD1 ఛానల్ ఉండే, ఆ తర్వాత అన్ని ఛానళ్ళు వచ్చినాయి. అట్లనే రాజకీయాలు కూడా 2-3 పార్టీలకి అంకితం అయిపోయినాయి. ఈ రోజు 2-3 పార్టీలు కాదు, ఇతర పార్టీలు కూడా వస్తాయని ప్రూవ్ చేయాలంటే మనం రాజకీయంగా ఓట్లేసి గెలిపియాలని నేను మీ అందరిని కోరుకుంటున్నా. మీరు ఈ యొక్క అవకాశం ఇవ్వండి. ఈ 5 వార్డులలో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు. ఈ యొక్క వార్డు 26 వార్డుల అమ్మ, ఎందుకంటే మీకు అందుబాటులో ఉంటది. ఏదున్నా మీ ఇంటికి వచ్చి పనిచేసే అమ్మాయిమే. మిగతా వాళ్ళు మీరు వాళ్ళ ఇంటికి పోవాలి. ఆలోచన మీ మీద ఉంది. ఈ వార్డులో ఉన్న వాళ్ళ మీద ఆధారపడి ఉంది. వార్డులో చిన్న చిన్న పనులు ఉంటాయి. డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ పని ఉంటుంది. స్ట్రీట్ లైట్లు లేనప్పుడు వాళ్ళ పని ఉంటుంది. రేషన్ కార్డులు లేకపోతే వాళ్ళు అడగొచ్చు. పింఛన్లు రాకపోతే వాళ్ళు అడగొచ్చు. రోడ్లు బాగాలేకపోతే వాళ్ళు అడగొచ్చు. స్కూల్ లేకపోతే వాళ్ళు అడగొచ్చు. మనకేమైపోయిందంటే రాజకీయాలు ఇలా 500-1000 రూపాయలు ఇస్తున్నారు. మన కష్టాన్ని వాళ్ళు ఉపయోగించుకొని లక్షల కోట్లు సంపాదించుకుంటారు. నిజంగా చెప్తున్నా నేను, లక్షల కోట్లు మామూలుగా కాదు.
మీరు అర్థం చేసుకోండి. వార్డు నుంచి వార్డు వాళ్ళే ఉంటారు, కౌన్సిలర్ వాళ్ళే ఉంటారు, ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు. ఒక్క అవకాశం ఇవ్వండి. నిరుపేదలకు అవకాశం ఇస్తే వీళ్ళు కూడా ఆర్థికంగా ముందుకెళ్తారు, మీకు అనుకూలంగా మీకు అందుబాటులో ఉంటారు. సమస్యలు ఏమన్నా వచ్చినా కానీ సాల్వ్ చేస్తారు. అదేవిధంగా అనేక సమస్యల మీద మన వ్యక్తి పోరాటం చేసిండు. ఎందుకంటే గతంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెత్త వేయడం కానీ, అదేవిధంగా ఇక్కడ వివిధ రకాల పనుల గురించి ఆయన సాయం చేసిండు. మీరు నిజంగా గెలిపిస్తే నేను జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఈ వార్డులో మీకు 50 లక్షలు ఇప్పిస్తా అమ్మా. ఈ వార్డుకి 50 లక్షలు ఇప్పిస్తా, ఆయన సొంత నిధులు. మీరు గెలిపించకపోతే నేను ఉచిత మాటలు మాట్లాడా. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు తులం బంగారం ఇస్తాము, స్కూటీ ఇస్తాము, మహిళలకు 4000 అకౌంట్లు వేస్తాము, రైతులకు 10,000 ఇన్సూరెన్స్ చేస్తాము. అదేవిధంగా అనేక రకాల వాళ్ళు చెప్తుంటారు. గత ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నీళ్లు అన్నారు, నియమాలు అన్నారు. ఎక్కడ కూడా లేవు. వాళ్ళ ఇంటికి నీళ్లు పోయినాయి, వాళ్ళ ఇంటికి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు కోటేశ్వర్లు అయిన తప్పితే మనం ఎక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం. ఎలక్షన్ రాగానే మీది లిస్ట్ ఉంటుంది, వాళ్ళ ఫోన్ నంబర్లు ఉంటాయి. మీ ఇంటింటికి వస్తారు, 5,000, 4,000, 10,000 ఇస్తారు. మళ్ళీ ఎలక్షన్ దాకా రారు. మీరు అవన్నీ పైసలు కూడా మీవే తీసుకోండి, తప్పు లేదు. ఓటు మాత్రం గాజు గ్లాస్ గుర్తుకి ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. అమ్మ, ఒక్కసారి భీమమ్మ గారిని గెలిపిస్తారని ప్రమాణం చేయండి. భీమమ్మ గారికి మీరు అందరూ సీరియల్ నంబర్ 2 మీద ఓటేస్తారు కదా. అగో ఎక్కడ మాట్లాడతలేరు. అమ్మా, ధర్మం మీద మీరు ఒక్కసారి మీరు ఈమెను గెలిపియండి. ఈ వార్డులో నా సొంతంగా మీకు ఏం కావాలో చేపిస్తా. ఇది ఎందుకు గెలిపిమని చెప్తున్నా మీకు అర్థం చేసుకోండి. ఈ వార్డు ఒక 5 వార్డులు గెలిస్తే రేపు మిగతా పార్టీలు కూడా ఆలోచిస్తాయి. ఎందుకురా జనసేనకి ఓటేసిర్రు అంటే మనం పని చేస్తలేం కాబట్టి వాళ్ళకి ఓట్లు వేసిర్రు ఆలోచిస్తారు. మీరు ఓటేయండి, పని వాళ్ళు ఎట్లా చేయరో నేను చూస్తా. సరేనమ్మా? ఆంధ్రప్రదేశ్ లో మీకు తెలుసు ఎట్లా పని చేస్తుందో, ఎట్లెట్లా పనులు జరుగుతున్నాయో. ఎవరైనా ఏ నాయకుడైనా సొంత పైసలు 110 కోట్ల రూపాయలు ఇచ్చిండా? ఎవరైనా? ఆయన రైతుల గురించి సినిమాలు చేసి 110 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్. ఆయన వస్తాడంటే భయం అవుతుంది. మిగతా పార్టీలు రాని ఎందుకు? ఇగో ఇసుంటోళ్ళకి సీట్ ఇస్తాడు, మమ్మల్ని పరేషాన్ చేస్తాడని. పరేషాన్ చేయాలి కదా. వీళ్ళంటే పని చేస్తారు, వాళ్ళేమో ఏసీలో కూర్చుంటారు. ఏసీలో కూర్చుంటే వాళ్ళు పని చేస్తారా? కోట్లున్నోడు వచ్చి పని చేస్తాడా? ఇంటికి పైసలు పంపిస్తాడు. ఆ క్యాండిడేట్ కూడా మీకు తెలియదు. మనం ఏదో లేబర్ గాళ్ళం అనుకుంటారు. మీరు అర్థం చేసుకోండి. ఓటుకి పైసలు ఇచ్చినా తీసుకోండి, తప్పు లేదు. ఓటు మాత్రం గాజు గ్లాస్కి వేయండి అని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.